లేదండి. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి. పాపం తెగ నడిచేత్తన్నారాయన. నేనున్నాను, నేనిన్నాను, నేను చూశానని చెప్తున్నారు చెప్పేసి ఆళ్ళ నాన్నగారు చేసిన దాన్ని బట్టి ఆయనకి చేయాలనుకున్నారండి ప్రజలందరూని. అందుకని 151 సీట్లు పాపం ఆయనకేసారండి. ఏసాక కార్యకర్త అనేవాడు గ్యాప్‌లోడండి ఇంక ప్రజలన్నా గుర్తులేదు బటన్ నొక్కింది అంటున్నారండి మరి జనానికి అందరికిని. అది అయితే సంపూర్తిగా లేరండి జనం. ఈయాల నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కూడా ఏ ఈదికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా మనసులో ఉంది తప్ప ఓట్లేసినప్పుడు చూపెడతానికి సిద్ధంగా ఉన్నారండి జనం. ఏ అంటే అధికార పార్టీకి భయపడి, జడిసి ఎవళ్ళు కూడా బయటికి రావట్లేదు. ఇవాళ ఓట్లేత్తానికి సిద్ధంగా ఉన్నారు. మా కొత్తపేట నియోజకవర్గం అయితే బండారు సత్యానందం గారు ఈవేళ ఏ రకంగా అయినా సరే ఓ 25,000, 20,000 మెజారిటీ గెలిచే అవకాశం కాపాడుతుంది ఎక్కడ చూసినాని. ప్రజలందరూ కూడా సత్యానందం గారు కావాలని, ఆయన పరిపాలన కావాలని, చంద్రబాబు నాయకత్వం రావాలని జనం అందరూ కోరుకుంటున్నారండి. ఎందుకంటే వ్యవసాయాలు కానీ ఏదైనా సరే రేట్లు పెరిగిపోయినియి. వస్తువులు పెరిగిపోయినియి. కరెంట్ బిల్లు జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ బిల్లు పెన్షన్ అన్నారు. ఇవాళ 9 సార్లు పెంచారు. ఏ ఇల్లు చూసినా 300 వచ్చి కరెంట్ బిల్లు 1000, 1500, 2000 వత్తందండి. అందుచేత జగన్ గారి ప్రభుత్వం మీద చాలా అసంతృప్తితో ఉన్నారు జనం అందరూను. ఇవాళ చంద్రబాబు గారు రావాలని ప్రతి ఇంట్లోని కూడా ప్రతి పేదవాళ్ళు కూడా కోరుకుంటున్నారు. గొప్ప చిత్రం ఏంటంటే పేదవాళ్ళు కూడా కోరుకుంటున్నారండి ఇయాల. చంద్రబాబు గారు నాయుడు రావాలని. అలాగే బండారు సత్యానందం గారు ప్రజల్లో ఉండి కొత్తపేట నియోజకవర్గం అభివృద్ధిలో పెడతారని ఆశంతో ఈ అవకాశం ఇచ్చిన ఈ టీవీ వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చంద్రబాబు వస్తే అభివృద్ధి అవుతదంటారా? చంద్రబాబు అభివృద్ధి అంటే అండి అది చదువు అటువంటిది. ఆయన తెలివితేటలు అటువంటియి. ఆయన నాయకత్వం అటువంటిది. బా భారత భౌ మన మా మనవాళ్ళ మా పిల్లల భవిష్యత్తుకి బాటేసి ఒక నాయకుడు ఎవడన్నా కావాలనుకుంటే చంద్రబాబు నాయుడే రావాలండి. తెలుసో తెలియకో తప్పు చేశారు జనం. అది సరిదిద్దుకుంటానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు జనం అందరూ కూడాను. అందులో 100కి 150% గ్యారంటీగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. రాష్ట్రం అభివృద్ధిలో పెడతారు. బోలెడన్ని కంపెనీలొత్తాయి. రేపొద్దున ప్రజలందరూ కూడా ఆనందంతో ఉండాలని కోరుకుంటూ, ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నామండి.